అందరికీ నమస్కారం అండి. మన కర్నూలు జిల్లాలో ఆలూరు కాన్స్టిట్యున్సీలో ఈ వేదవతి ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో దీని మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య హార్టికల్చర్ ఎక్స్పాన్షన్ దీని కింద ప్రోగ్రామ్ కింద జీవో వచ్చింది. దాంట్లో వేదవతి ప్రాజెక్ట్ది కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మనకి హగరి అంటే వేదవతి రివర్ ఉంది కదా, రివర్కి మనకి ఒక 4 months 5 months ఫుల్ ఫ్లో ఉంటుంది. ఆ 4 months 5 months ఉన్న వాటర్ని మనం వాడుకొని స్టోర్ చేసుకోవడానికి ఎలాగూ అంటే మెయిన్గా ఇక్కడ నుంచి పైప్ లైన్ అంటే మన రివర్ నుంచి పైప్ లైన్ వేసి అంటే లిఫ్ట్ పెట్టి పైప్ లైన్ వేసి ఫస్ట్ హాలహర్వి రిజర్వాయర్లో అంటే 2 TMC అది హాలహర్వి రిజర్వాయర్లో స్టోర్ చేసుకోవడము, అలాగే హాలహర్వి రిజర్వాయర్ నుంచి మళ్ళీ లిఫ్ట్ పెట్టి అక్కడ నుంచి ప్రెషర్ మెయిన్ ద్వారా మనకి ఒక పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ గ్రావిటీ ద్వారా మొలగవల్లి రిజర్వాయర్ 1 TMCలోకి వాటర్ని తీసుకొని రావడం. ఇక్కడ 2 TMC ఇక్కడ 1 TMC టోటల్ 3 TMC. యాక్చువల్లీ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దగ్గర మనం 6-7 TMC ఈజీగా డ్రా చేసుకోవచ్చు అని చెప్పి. సో అందుకని ఇక్కడ 2 TMC ఇక్కడ 1 TMC 3 TMC వరకు మనం ఇక్కడ స్టోరేజ్కి పెట్టుకున్నాం. అంటే రన్నింగ్లో వాటర్ వాడుతూ ఉంటాము, బట్ ప్లస్ స్టోరేజ్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి HNSS నుంచి కూడా దానికి అగ్మెంటేషన్కి పెట్టడం జరిగింది మొలగవల్లి రిజర్వాయర్ కోసం. సో అక్కడ కూడా మనకు కొంతవరకు పంప్ హెడ్ పంప్ ఏదైతే ఉందో దాని వర్క్స్ కొంచెం జరిగినాయి. తర్వాత కొంత ఈ పైప్ లైన్ వర్క్ కూడా కొంత జరిగింది. సో ఒక 10% వరకు వర్క్ జరిగిందండి, ఇంక్లూడింగ్ పైప్ లైన్స్ అంతా కలిపి. ఇప్పుడు మనం స్పీడప్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపించాం. ఇప్పుడు మనకి ఏంటంటే దగ్గర ఒక 600 ఎకరాల వరకు ఇమీడియట్గా మనం బడ్జెట్ రాగానే ఒక 1 month 2 monthsలో ప్రాసెస్ చేసి మనకి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ 4000 ఎకరాల పైన మనం ఎక్వైర్ చేయాలి. సో దీంట్లో ఇప్పటికే 500-600 ఎక్వైర్ చేయడం జరిగింది. దీనికి కూడా టార్గెట్స్ పెట్టాము. ఎవ్రీ 15 days నేను జేసీ గారు రివ్యూ కూడా చేస్తాం. కొంచెం స్పీడప్ చేసి మ్యాక్సిమం 1.5 yearలో మనం ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోగలిగితే 80,000 ఎకరాలకి మనం ఆయకట్ వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.